నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే హీట్ ఎక్స్చేంజర్స్లో సెకండ్ ప్రాబ్లం అండి, అంటే సెకండ్ మోడల్ ప్రాబ్లంతో మేము ముందుకు వచ్చేసాను. సో ప్రాబ్లం నోట్ చేసి స్టార్ట్ చేసేద్దాం. సో ప్రాబ్లం అయితే ఇది. సో ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం అన్నమాట. హాట్ ఎయిర్ at 66 degrees centigrade is cooled up to 38 degrees centigrade by means of cold air at 15 degrees centigrade. Mass flow rate hot and cold air are 1.25 kg per second and 1.6 kg per second respectively. Specific heat of hot and cold air are 1.05 kilojoules per kg Kelvin. Overall heat transfer coefficient is 80 watt per meter square Kelvin. Find the surface area for heat exchanger for parallel flow heat exchanger. సో లాస్ట్ ప్రాబ్లం ఏంటంటే జస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటి అన్నది అదొక మోడల్. ఇదేం మోడల్ అంటే ప్యారలల్ ఫ్లో అన్నమాట. ఏంటండి? ప్యారలల్ ఫ్లో. ఈ ప్యారలల్ ఫ్లో వచ్చినప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో ఫస్ట్ మనకి ప్రాబ్లం చూసిన వెంటనే ఏది ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎల్ఎంటీడీనా లేదంటే ఎన్టీయూనా. సో ఎల్ఎంటీడీ అయితే ఏమని చెప్పాను, 3 టెంపరేచర్స్ అనేవి ఉండాలి. గివెన్ డేటాలో 3 టెంపరేచర్స్ కనుక ఉన్నట్టయితే ఆ ప్రాబ్లమ్ని మనం ఎల్ఎంటీడీ మెథడ్లో మనం సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చెక్ చేద్దామా ఒకసారి. ఎన్ని టెంపరేచర్స్ ఉన్నాయి? 66 డిగ్రీస్ ఒకటి ఉంది, 38 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఒకటి ఉంది, 15 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఒకటి ఉంది. సో ఇది ఎల్ఎంటీడీ మెథడ్లో మనం చేయాలి. ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలండి. ఇచ్చిన డేటాను బట్టి మనం ఎల్ఎంటీడీనా ఎన్టీయూనా అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ ప్రాబ్లం ఇచ్చిన వెంటనే. ఓకేనా? సో ఇది ఎల్ఎంటీడీలో చేయాలి, అది కూడా ప్యారలల్ ఫ్లోలో అన్నది చేయాలి. ఓకే. సో ఫస్ట్ ఏం చేయాలి, గివెన్ డేటా అన్నది రాయాలి. ఓకే. గివెన్ డేటా హాట్ ఎయిర్ టెంపరేచర్, హాట్ ఎయిర్ ఇన్లెట్ టెంపరేచర్ ఎంతండి? 66 డిగ్రీ సెంటిగ్రేడ్. అలాగే అవుట్లెట్ టెంపరేచర్, హాట్ ఎయిర్ యొక్క అవుట్లెట్ టెంపరేచర్ ఎంతండి? 38 డిగ్రీ సెంటిగ్రేడ్. అలాగే కోల్డ్ ఎయిర్ టెంపరేచర్ ఎంత ఇచ్చాడు మనకి? 15 డిగ్రీ సెంటిగ్రేడ్. నెక్స్ట్ మాస్ ఫ్లో రేట్ హాట్ అండ్ మాస్ ఆఫ్ హాట్ ఎయిర్ ఎంహెచ్ ఎంత ఇచ్చాడండి? 1.25 kg per second. అలాగే కోల్డ్ ఎయిర్కి ఎంసీ ఎంత ఇచ్చాడు? 1.6 kg per second. అలాగే స్పెసిఫిక్ హీట్ ఫర్ హాట్ అండ్ కోల్డ్. ఓకే, హాట్ అండ్ కోల్డ్కి ఒకటే ఇచ్చాడు. ఓకే. CPH ఈక్వల్ టు CPC ఈక్వల్ టు మనకి 1.05 kilojoules kg Kelvin. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్, ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ U ఈక్వల్ టు 80 వాట్ పర్ మీటర్ స్క్వేర్ కెల్విన్. ఓకే. ఇప్పుడు ఏది ఫైండ్ అవుట్ చేయమన్నాడు? సర్ఫేస్ ఏరియా అన్నది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా అండి? సర్ఫేస్ ఏరియా అన్నది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇది ప్యారలల్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్. ఇది వాడిచ్చిన డేటా. సో మనం ఇక్కడ ఇంకో పని ఏంటంటే డయాగ్రామ్ అన్నది డ్రా చేయాలి. అసలు ప్యారలల్ ఫ్లో అన్నది ఎలా ఉంటుంది అన్నది మనం డ్రా చేయాలి. సో నేను ఇక్కడైతే డ్రా చేస్తాను. ఓకేనా?
సో ప్యారలల్ ఫ్లో అంటే ఏంటి, హాట్ ఫ్లూయిడ్ అలాగే కోల్డ్ ఫ్లూయిడ్ కూడా సేమ్ డైరెక్షన్లో వెళ్తాయి అన్నమాట. ఓకేనా, ఇది ప్యారలల్ ఫ్లో. ఓకేనండి, ఇక్కడ కోల్డ్ ఫ్లూయిడ్ ఇన్లెట్ అవుట్లెట్, ఇక్కడ అవుట్ ఏంటిది హాట్ ఫ్లూయిడ్ ఇన్లెట్ అవుట్లెట్, అలాగే కోల్డ్ ఫ్లూయిడ్ ఇన్లెట్ అవుట్లెట్, దీన్ని మనం ప్యారలల్ ఫ్లో అంటాం. దీనికి సంబంధించి మనం టెంపరేచర్ ప్రొఫైల్ అనేది డ్రా చేసుకోవాలండి. ఓకే, దీనికి సిమిలర్గానే మనం డ్రా చేసుకోవాలి. ఇక్కడ టెంపరేచర్ అలాగే ఇక్కడ లెంత్ అన్నమాట, దీన్ని టెంపరేచర్ ప్రొఫైల్ అంటారు. ఓకే, టెంపరేచర్ ప్రొఫైల్ అనేది కంపల్సరీగా మనం డ్రా చేయాలి. సో దీన్ని టెంపరేచర్ ప్రొఫైల్ అంటారు కదండి. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, 66 నుంచి 38 డిగ్రీస్కి తగ్గిస్తున్నాం. ఓకేనా, అంటే 66 డిగ్రీస్ అంటే ఏంటి, ఇన్లెట్ కదా, THI ఇక్కడ నుంచి మనం తగ్గిస్తున్నాం. ఓకే, TH0. ఇక్కడ కోల్డ్ ఫ్లూయిడ్ ఏంటి, 15 డిగ్రీస్ దగ్గర నుంచి ఎప్పుడైతే మన టెంపరేచర్ అనేది మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు అదేమవుతుంది, సో 15 నుంచి మళ్ళీ దానికి టెంపరేచర్ అనేది పెరుగుతుంది కదా. సో ఇది TCI, ఇది TC0. ఓకేనా, ఇది హాట్ ఫ్లూయిడ్, ఇది కోల్డ్ ఫ్లూయిడ్. సో ఈ డిఫరెన్స్ని మనం డెల్టా టీ అంటాం. ఓకే, ఈ డిఫరెన్స్ని మనం ఏంటంటామండి, డెల్టా టీ, లేదంటే కొన్నిసార్లు డెల్టా T1 అని కూడా అంటారు. ఓకేనా, ఇది డెల్టా T1, ఇది డెల్టా T2. ఓకేనండి, సో ఇప్పుడు మనం ఫస్ట్ నేనైతే గివెన్ డేటా నేను రబ్ చేసేస్తున్నాను. నాకు బోర్డ్ అనేది సరిపోదు కదా. సో గివెన్ డేటా రాసిన తర్వాత మనం ఇక్కడ డయాగ్రామ్ అనేది డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత అప్పుడు సొల్యూషన్ అన్నమాట. ఓకే, సొల్యూషన్ మనం ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటండి, డేటా బుక్లో 152 పేజ్ నెంబర్ కనిపిస్తుందా మీకు, ద రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్. ఓకే, Q ఈక్వల్ టు మనకి ఏంటండి ఫార్ములా, UA డెల్టా TLM, UA డెల్టా TLM. సో ఓకే, LMTD మెథడ్లో మనం చేయాలి, అది ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం. 3 టెంపరేచర్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని LMTD మెథడ్లోనే చేయాలి అని చెప్పి. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి, ప్యారలల్ ఫ్లో అన్నాడు కదా. సో మనకి కానీ ప్యారలల్ ఫ్లోకి ఇక్కడ చూడండి, సింగిల్ పాస్ ప్యారలల్ ఫ్లో అని చెప్పి మనకి ఫార్ములా ఫస్ట్ ప్రాబ్లంలో యూజ్ చేసాం కదా, అదే ఫార్ములా. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి మొత్తం టెంపరేచర్స్ అనేవి ఇచ్చాడు కదా. సో 4 టెంపరేచర్స్, ఆ ఫార్ములా అనేది నోట్ చేసుకోవాలి. సో దానికన్నా ముందు మనం ఏం చేయాలంటే, ద
the total heat transfer rate Q లేదంటే ఫ్రమ్ ఏంటి ఎనర్జీ బ్యాలెన్సింగ్ నుంచి మన ఏంటి హీట్ గివెన్ టు హాట్ ఫ్లూయిడ్ ఈక్వల్ టు హీట్ గెయిన్ టు కోల్డ్ ఫ్లూయిడ్. ఓకే, మనకి హీట్ గెయిన్ టు హాట్ ఫ్లూయిడ్ అలాగే హీట్ గెయిన్ టు కోల్డ్ ఫ్లూయిడ్ కదండి. సో m.h cph thi minus th naught equal to cold fluid కాబట్టి mc cpc tc naught minus tci. ఓకేనా, ఇన్లెట్ అవుట్లెట్ ఇన్లెట్. సో మనకి ఏ రెండు టెంపరేచర్స్ తెలుసు, ఈ రెండు టెంపరేచర్స్ తెలుసు కాబట్టి మనం దీని నుంచి క్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఈ ఫార్ములాస్లో దీన్ని యూజ్ చేసి. సో క్యూ ఈక్వల్ టు ఎం అంటే ఎంత ఇచ్చాడు మనకి 1.25 ఇంటూ 1.05 66 మైనస్ 38. సో క్యాలిక్యులేట్ చేస్తే మనకి 36.75 కిలో వాట్స్లోకి వచ్చింది అనమాట. కానీ మనకి వాట్స్లో కావాలి కాబట్టి 36.75 ఇంటూ 10⁻³ వాట్స్. సో మనకి క్యూ వాల్యూ అన్నది తెలిసింది. సో ఈ క్యూ వాల్యూ నుంచి మనం ఇక్కడ ఒక టెంపరేచర్ తెలియదు కాబట్టి దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో క్యూ ఈక్వల్ టు ఎంసీ సిపిసి టీసీ నాట్ మైనస్ టీసీఐ. సో ఇక్కడ క్యూ ఈక్వల్ టు ఎంసీ సిపిసి సి నాట్ మైనస్, ఇప్పుడు మనం ఈ టెంపరేచర్ని ఫైండ్ అవుట్ చేస్తాం. బట్ ఇక్కడ ఎంసీ సిపిసి ఇక్కడ చూసారా, స్పెసిఫిక్ హీట్ సిపి అనేది కిలో జౌల్స్లో ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా కిలో వాట్స్లోనే తీసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు 36.75 డివైడెడ్ బై 1.6 ఇంటూ 1.05 టీసీ నాట్ మైనస్ 15. సో ఈ రెండింటిని ఇటువైపు పంపించేద్దాం. 36.75 డివైడెడ్ బై 1.6 ఇంటూ 1.05 ఈక్వల్ టు టీసీ నాట్ మైనస్ 15. ఓకే, దాన్ని మనం 36.75 డివైడెడ్ బై 1.6 ఇంటూ 1.05 దట్ ఈజ్ ఈక్వల్ టు 21.875 ఈక్వల్ టు టీసీ నాట్ మైనస్ 15. ఓకే, మనకి ఇప్పుడు టీసీ నాట్ కావాలి. నాట్ ఈక్వల్ టు ప్లస్ 15. సో మైనస్ కదా, ప్లస్ 36.875 డిగ్రీ సెంటీగ్రేడ్. సో టీసీ నాట్ అన్నది కూడా మనకి తెలిసిపోయింది. ఓకే, ఇన్ అవుట్ రెండు తెలిసిపోయింది కాబట్టి మనం ఇప్పుడు ఎల్ఎన్టీడీలో ఫార్ములా ప్రకారం మనం రాసుకోవాలి. ఇప్పుడు చూసారా ప్యారలల్ ఫ్లో డెల్టా టీ, ఈ ఫార్ములా ప్రకారం మనం ఇప్పుడు డెల్టా టీ టెంపరేచర్ డిఫరెన్స్ అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నేను ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాను. ఇక్కడ రాసుకుంటాను. అయితే జస్ట్ ఇక్కడ నేను నోట్ చేసుకుంటాను నాకు తెలియడానికి. THI 66, TH నాట్ 38, TC నాట్ ఎంత వచ్చింది 36.875, TCI 50. ఓకే, నేను ఇక్కడ నోట్ చేసుకున్నాను నాకు తెలియడానికి. నేను దీన్ని రఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం సెకండ్ స్టెప్ అన్నమాట. సో ఇక్కడ ఉంది కదా ప్యారలల్ ఫ్లో, డైరెక్ట్ నేను అది రాసేస్తున్నాను. డెల్టా టీ వెళ్దాం. T1 మైనస్
T1 minus T2 minus T2 small t2 divided by ln T1 minus T1 minus T1 by T2 minus T2. ఇది ఫార్ములా. మనం ఈ ఫార్ములానే టెక్స్ట్ బుక్లో ఇంకోలా కూడా చూసుకుంటాం. అంటే కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఎలా ఉంటాయంటే T1 ఇదేమవుతుంది చూద్దాం. ఇది T1, ఇది T2, ఇది స్మాల్ t1, ఇది స్మాల్ t2. సో దీని ప్రకారం చూసుకుంటే THI మైనస్ T1, TCI minus T2, TH naught minus TC naught divided by ln T1, THI minus TCI divided by TH naught minus T2, TC naught. సో ఇలా మనకి కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఫార్ములా అయితే ఇలా ఉంటుంది. ఓకేనా, కొన్ని టెక్స్ట్ బుక్స్లో అయితే ఇలా ఉంటుంది. సో అదైనా ఈ ప్రాబ్లం అయినా అంటే ఈ ఫార్ములా అయినా ఒకటే, కాకపోతే నాకు ఈ రెండు ఫార్ములాస్ వచ్చాయి కాబట్టి ఏమో ఇంకా రెఫర్ చేస్తే ఈ ఫార్ములా కదా అని అంటారేమో అని చెప్పి నేను రెండు ఫార్ములాస్లోని చేస్తున్నాను. ఇలా డైరెక్ట్గా అయినా వేసేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ చూసారు కదా డెల్టా T1 డెల్టా T2 అని కూడా డయాగ్రామ్లో ఇచ్చారు. సో టెక్స్ట్ బుక్లో ప్రకారం చూసుకుంటే డెల్టా T1 డెల్టా T2. సో ఇక్కడ డెల్టా T1 అంటే ఏంటండి THI మైనస్ TCI. ఓకే, అలాగే డెల్టా T2 అంటే ఏంటండి TH నాట్ మైనస్ TC నాట్. అంతే కదా. సో ఇవే కదా వచ్చినాయి. సో దీని ప్రకారం చూసుకున్న అంటే డయాగ్రామ్ ప్రకారం చూసుకున్న మనకి డెల్టా T1 మైనస్ డెల్టా T2 బై ln డెల్టా T1 మైనస్ డెల్టా T2. సో ఇది కూడా మొత్తం డెల్టా LMTDకి ఈ మూడు కూడా ఫార్ములాసే. సో ఈ మూడు ఫార్ములాస్లో ఎలాగైనా మనం చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు TCI ఎంత వచ్చింది 66 మైనస్ 15, అలాగే 38 మైనస్ 36.875. సో ఓకే, దీని ప్రకారం మనం చేసుకుందాం. ఈ మూడు ఫార్ములాసే కాబట్టి ఎలా చేసుకున్నా మనకి ఒకటే ఆన్సర్ వస్తుంది. మీరు ఈ మూడిట్లో ఏది ఫాలో అవుతారు అన్నది మీ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఎందుకంటే ఇలా డైరెక్ట్గా చేసేస్తానంటే చేసేవచ్చు, మీరు ఫాలో అయ్యే టెక్స్ట్ బుక్లో కనుక ఇలాంటి ఫార్ములా కనుక ఉన్నట్టయితే ఇలా అయినా ఫాలో అవ్వచ్చు. లేదు డేటా బుక్ని బేస్ చేసుకుంటానంటే ఇలా డైరెక్ట్గా చేసేవచ్చు. నేను ఏంటంటే అందరూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా, 66 మైనస్ 15 51 డిగ్రీస్, అలాగే 38 మైనస్ 36 1.125 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది వచ్చింది. సో ఓకేనా. సో దీని ప్రకారం చూసుకుంటే అంటే డైరెక్ట్గా నేను క్యాలిక్యులేట్ చేసేస్తే నాకు డెల్టా TLM ఎంత వచ్చిందంటే 13.07 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది వచ్చింది క్యాలిక్యులేట్ చేస్తే. ఓకేనా, 13.07 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది వచ్చింది. ఇప్పుడు దీని ప్రకారం మనం ఏది ఫైండ్ అవుట్ చేయాలండి, సర్ఫేస్ ఏరియా అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో సర్ఫేస్ ఏరియాకి మనకి ఫార్ములా ఏంటి, Q ఈక్వల్ టు UA డెల్టా T LM కదా. సో Q ఆల్రెడీ మనం ఒక ఫైండ్ అవుట్ చేసాం. సో Q ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం, U ఆల్రెడీ ఇచ్చేసాడు, డెల్టా TM అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి సింపుల్గా మనం A అనేది ఫైండ్ అవుట్ చేసేస్తాం. సో ఓకే, థర్డ్ స్టెప్ లాస్ట్ స్టెప్ అన్నమాట. Q ఈక్వల్ టు UA డెల్టా T LM. Q ఎంత వచ్చింది 36.75 × 10⁻³ U అంటే ఎంత ఇచ్చాడు 80,
ఇక్కడ ఎందుకంటే వాట్స్లో ఉంది కాబట్టి మనం తీసుకుంటున్నాం ఇక్కడ 10 క్యూబ్. డెల్టా టీ ఎంత వచ్చింది 13.07. ఓకే, ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దాం. అంటే క్యాలిక్యులేట్ చేస్తే ఏముంది 36.75 into 10 cube divided by 80 into 13.07 35.147. సో ఏరియా అనేది ఎంత వచ్చిందండి 35.147 మీటర్స్ స్క్వేర్. ఇది ఏరియా. సో ఇంతటితో మనకి ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. అలాగే ప్రాబ్లం అయిపోయిన తర్వాత మనం ఏవేవైతే ఫైండ్ అవుట్ చేసామో అవన్నీ కూడా రిజల్ట్లో రాయాలి. రిజల్ట్లో ఏది ఫైండ్ అవుట్ చేసాం, ఫస్ట్ మనం క్యూ అన్నది ఫైండ్ అవుట్ చేసాం. సో క్యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం ఎంతండి 36.75 into 10 cube వాట్స్. ఆ తర్వాత టీసీ నాట్ టెంపరేచర్ని ఫైండ్ అవుట్ చేసాం 36.875 డిగ్రీ సెంటీగ్రేడ్. ఆ నెక్స్ట్ ఇంకోటి ఫైండ్ అవుట్ చేసాం టెంపరేచర్ డిఫరెన్స్ అన్నది ఫైండ్ అవుట్ చేసాం 13.07 డిగ్రీ సెంటీగ్రేడ్. ఆ తర్వాత మనం సర్ఫేస్ ఏరియా అన్నది ఫైండ్ అవుట్ చేసాం ఏ ఈక్వల్ టు 35.147 మీటర్ స్క్వేర్. సో ఇలా మనం రిజల్ట్ అన్నది రాయాలి. అలాగే ఇది ప్యారలల్ ఫ్లోకి సంబంధించిన ప్రాబ్లం అనమాట హీట్ ఎక్స్చేంజర్స్లో. సో ఫ్రెండ్స్, వీడియో చూసి వెళ్ళిపోవటమే కాకుండా ఒక లైక్ అయితే చేసేయండి. మీరు లైక్ చేయటం వల్ల నాకు బూస్టప్ ఇచ్చినట్టు అవుతుంది అనమాట. మీరు లైక్ చేస్తే నాకు అదొక సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. సో చూసి వెళ్ళిపోవడమే కాకుండా లైక్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.